అమెరికా, చైనా మధ్య జరుగుతున్న ట్రేడ్ వార్ ఇలానే కొనసాగితే రెండు దేశాలకు నష్టమేనని భావించిన ఇరు దేశాలు స్విట్జర్లాండ్ వేదికగా చర్చలు జరిపాయి. రెండు దేశాల ఆర్థిక సూపర్ పవర్ల మధ్య ఉద్రిక్తతలు ప్రపంచ ఆర్థిక వ్యవస్థనే ప్రభావితం చేస్తున్నాయి. దీంతో కాస్త దిగొచ్చిన ఇరు దేశాలు టారిఫ్ల అమలును 90 రోజుల పాటు వాయిదా వేస్తూ నిర్ణయం తీసుకున్నాయి. రెండోసారి అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికైన తర్వాత ట్రంప్ పలు దేశాలపై భారీగా టారిఫ్లు విధించారు. చైనా, భారత్ సహా అనేక దేశాలపై టారిఫ్ల మోత మోగించారు. ట్రంప్కు ధీటుగా అమెరికా ఉత్పత్తులపై చైనా భారీగా ప్రతీకార సుంకాలు విధించింది. రెండు దేశాలు పోటాపోటీగా టారిఫ్లు విధించుకుంటూ వెళ్లడంతో ప్రపంచవ్యాప్తంగా స్టాక్ మార్కెట్లు ఒక్కసారిగా కుప్పకూలాయి. దీంతో ట్రంప్ దిద్దుబాటు చర్యలకు దిగారు. తమతో చర్చలు జరిపేందుకు పలు దేశాలు ముందుకొస్తున్నాయని, అందుకోసం చైనా మినహా ఇతర దేశాలపై 90 రోజుల పాటు టారిఫ్లను వాయిదా వేశారు. ఇప్పుడు చైనాతోనూ చర్చలు జరుపుతున్నారు. పంతానికి పోయి పన్నులు పెంచుకుంటూ పోతే ఆ రెండు దేశాలకు తీవ్ర నష్టమే జరుగుతుంది. ఈ విషయాన్ని వెంటనే గుర్తించి చర్చలు జరిపారు. స్విట్జర్లాండ్ వేదికగా ట్రేడ్ డీల్పై అమెరికా, చైనా మధ్య కీలకమైన వాణిజ్య చర్చలు జరిగాయి. టారిఫ్ల వల్ల ఏర్పడిన ఉద్రిక్తతలను తగ్గించడం, రెండు దేశాల మధ్య వాణిజ్య సంబంధాలను మెరుగుపరచడం లక్ష్యంగా ఈ చర్చలు నిర్వహించారు. ఈ చర్చలకు అమెరికా తరపున వాణిజ్య ప్రతినిధులు, చైనా తరపున ఆర్థిక మంత్రిత్వ శాఖ అధికారులు హాజరయ్యారు. ఈ చర్చలలో కొంత పురోగతి సాధించినట్లు తెలుస్తోంది. కొన్ని రంగాల్లో సుంకాలను తగ్గించడం, వాణిజ్య ఒప్పందాలు మెరుగుపరచడం గురించి ప్రధానంగా చర్చించినట్లుగా తెలుస్తోంది. ఈ చర్చలతో ఇరు దేశాల మధ్య టారిఫ్ వార్కు బ్రేక్ పడినట్టేనని చెబుతున్నారు. భేటీపైన చైనా ఎలాంటి కామెంట్స్ చేయకపోయినా అమెరికా మాత్రం స్పందించింది. చర్చలు సానుకూలంగా జరిగాయని, సమస్యల పరిష్కారం అవుతాయని తెలిపింది. సమావేశం మధ్యలో చైనా అధికారులు బయటకు వెళ్లిపోయినట్టు తెలుస్తోంది. రెండు దేశాల మధ్య సమన్వయం లేకపోవడంతో చర్చలు సాఫీగా జరగలేదని నిపుణులు చెబుతున్నారు. అమెరికా విధించిన టారిఫ్లు చైనా ఆర్థిక వ్యవస్థపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయని, అదే సమయంలో చైనా ప్రతీకార చర్యలు అమెరికా వ్యాపారాలను దెబ్బతీస్తున్నాయని నిపుణులు చెబుతున్నారు. చైనా నుంచి దిగుమతి చేసే ఎలక్ట్రానిక్స్, ఆటోమొబైల్ విడిభాగాల ధరలు అమెరికాలో విపరీతంగా పెరిగాయి. దీని కారణంగా అమెరికాలో సామాన్య ప్రజల జీవన వ్యయం పెరిగింది. ప్రపంచంలోనే అమెరికా, చైనా అతిపెద్ద ఆర్థిక వ్యవస్థలుగా ఉన్నాయి. వీటి మధ్య వాణిజ్య యుద్ధం ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై తీవ్ర ప్రభావం చూపిస్తోంది. భారత్ లాంటి దేశాలు ఈ ఉద్రిక్తతల ప్రభావాన్ని ఎదుర్కొంటున్నాయి. ప్రస్తుతం భారత్ ఈ రెండు దేశాలతో వాణిజ్య సంబంధాలు కలిగి ఉంది. చైనా, అమెరికా మధ్య చర్చలు విజయవంతమైతే టారిఫ్లు తగ్గి వాణిజ్యం స్వేచ్ఛగా సాగుతుందని, ఇది ప్రపంచ ఆర్థిక వృద్ధికి దోహదం చేస్తుందని ఆర్థిక నిపుణులు చెబుతున్నారు. ప్రస్తుతం చైనాపై ట్రంప్ 145% టారిఫ్లు విధిస్తోంటే కౌంటర్గా అమెరికాపై చైనా 125% టారిఫ్లు విధించింది. దీనికి తోడు అరుదైన ఖనిజాల ఎగుమతిని చైనా నిలిపివేసింది. దీంతో ఈ ట్రేడ్ వార్ ఇలానే కొనసాగితే రెండు దేశాలకు నష్టమేనని భావించిన అమెరికా, చైనాలు ఇప్పుడు దిగొచ్చి ట్రేడ్ డీల్ దిశగా చర్చలు జరుపుతున్నాయి. ఇక చర్చల సందర్భంగా ఇరు దేశాలు కీలక ఒప్పందాలు చేసుకున్నాయి. అమెరికా, చైనా పరస్పర దిగుమతి సుంకాలను తాత్కాలికంగా తగ్గించేందుకు అంగీకరించాయి. రెండు దేశాలు 90 రోజుల పాటు పరస్పర సుంకాలను 115% తగ్గించనున్నట్లు యుఎస్ ట్రెజరీ సెక్రటరీ స్కాట్ బెస్పెంట్ ప్రకటించారు. చైనా దిగుమతులపై అమెరికా సుంకాలు 145% ఉండగా ఇప్పుడు రాబోయే రోజుల్లో 30% తగ్గుతాయి. ఇక చైనా కూడా అమెరికా వస్తువులపై తమ సుంకాలను 125% నుంచి 10% తగ్గించుకుంది. పెంచిన టారిఫ్లు అమెరికాను బలోపేతం చేస్తాయని ట్రంప్ పదే పదే చెబుతున్నారు. ఇక చైనా కూడా ఈ టారిఫ్ వార్లో చివరి వరకు పోరాడుతామని గతంలో స్పష్టం చేసింది. కానీ ఇరు దేశాలకు ఈ వార్ నష్టం చేకూరుస్తుండటంతో చివరికి ఓ అంగీకారానికి వచ్చాయి. మరోవైపు ఈ టారిఫ్ వార్ కారణంగా చైనా ఎగుమతిదారులు తీవ్రంగా ఇబ్బంది పడుతున్నారు. గోడౌన్లలో స్టాక్ పెరిగిపోతుండటంతో వారు నష్టాలను చవిచూస్తున్నారు. అయినప్పటికీ అమెరికాయేతర మార్కెట్లకు ఎగుమతి చేసేందుకు వారు ఎదురు చూస్తున్నారు. మరోవైపు సుంకాల పెంపు వల్ల ఏర్పడిన అనిశ్చితి వల్ల అమెరికన్ ఆర్థిక వ్యవస్థ తొలిసారి 3 ఏళ్ల దిగువ స్థాయికి పడిపోయింది. చాలా కాలంగా చైనా వస్తువులపై ఆధారపడిన పరిశ్రమలు ఆందోళనలో ఉన్నాయి. ఈ టారిఫ్ల కారణంగా సప్లై చైన్లు విచ్ఛిన్నమవుతున్నాయని ఆర్థిక నిపుణులు చెబుతున్నారు. అమెరికా ప్రజలు ఎక్కువగా చైనా మార్కెట్లపైనే ఆధారపడతారు. ఈ టారిఫ్ల పెంపు వల్ల వినియోగదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.
అయితే ఇప్పుడు ఇరు దేశాలు 90 రోజుల పాటు టారిఫ్లు తగ్గించుకునేందుకు అంగీకరించడంతో చైనా వినియోగదారులకు, ఎగుమతిదారులకు ఉపశమనం లభించినట్లయింది. మరోవైపు ఒకసారి చర్చలతో సమస్యలు పరిష్కారం కావని అమెరికా, చైనా మధ్య ఉన్న రాజకీయ, ఆర్థిక విభేదాలు ఎక్కువగా ఉండడంతో టెక్నాలజీ, మానవ హక్కులు, మార్కెట్ యాక్సెస్ వంటి అంశాలపై ఇంకా చర్చలు కొనసాగాల్సి ఉందని తెలిపారు. భవిష్యత్తులో మరిన్ని ద్వైపాక్షిక చర్చలు జరిగే అవకాశం ఉందని, కానీ ఈ రెండు దేశాలు ఒకరికొకరు ఎంతవరకు సహకరిస్తాయనేది కీలకంగా మారిందన్నారు.